రమేష్ అనే ఒక వ్యక్తి గత సంవత్సరం 10 గ్రాముల బంగారం కొనాలనుకున్నాడు. అప్పుడు ధర 58,000. అతను అనుకున్నాడు ఇంకా తగ్గుతుంది తర్వాత కొంటామని. కానీ ఒక సంవత్సరం తర్వాత అదే బంగారం 74,000 దాటింది. ఇప్పుడు అతను బాధతో చెబుతున్నాడు అప్పుడు కొంటే బాగుండేది. ఇదే ప్రశ్న ఇప్పుడు మనందరికీ బంగారం ఇంకా పెరుగుతుందా? ఇప్పుడే కొనడం మంచిదా? అనే ఆలోచన వచ్చింది. బంగారం కేవలం ఒక లోహం కాదు. అది నమ్మకం. వేల ఏళ్లుగా మనుషులు దాన్ని విలువగా చూశారు. కరెన్సీలు మారాయి, దేశాలు మారాయి, కానీ బంగారం విలువ మాత్రం ఎప్పుడూ నిలిచింది. ఇప్పుడు 2025లో బంగారం ధర చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ఉంది. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం గ్రాము దాదాపు 12,300 వద్ద ఉంది. మరి ఈ పెరుగుదల వెనక అసలు కారణం ఏమిటి? చూడండి. అమెరికా ఆర్థిక అనిశ్చితి, డాలర్ విలువ తగ్గడం, రిసెషన్ భయం, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాలు, ఇజ్రాయెల్ సంఘటనలు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, భారత రిజర్వ్ బ్యాంక్ సహా అనేక దేశాలు భారీగా బంగారం నిల్వలు పెంచాయి. ఇన్ఫ్లేషన్, డబ్బు విలువ తగ్గుతుంటే బంగారం సేఫ్ హెవెన్ అవుతుంది. వీటన్నీ కలిసి బంగారం ధరను కొత్త రికార్డు చేర్చాయి. 2024లో బంగారం ధర 10 గ్రాములకు 60,000 నుండి 74 పెరిగింది. అంటే 20% గ్రోత్. గ్లోబల్ మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర $2,550 దాటింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం పండుగ సీజన్, డిమాండ్, గ్లోబల్ అనిశ్చితి ఇవే ప్రధాన కారణాలు. అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు నిలిపివేయడం కూడా బంగారం పెరగడానికి కారణం. బంగారం ధర ఏం మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? డాలర్ విలువ. డాలర్ బలహీనమైతే బంగారం బలపడదు. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ఆకర్షణీయం అవుతుంది. ఇన్వెస్టర్ నమ్మకం. మార్కెట్లో భయం పెరిగితే అందరూ బంగారం వైపు చూస్తారు. జియోపాలిటికల్ రిస్క్, యుద్ధం, రాజకీయ టెన్షన్, సంక్షోభం గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. భారతదేశ ప్రపంచంలో 2వ అతిపెద్ద బంగారు వినియోగదారు. మన సాంప్రదాయాలు, వివాహాలు, పండుగలు ఇవన్నీ గోల్డ్ మార్కెట్కి లైఫ్ లైన్. ఈ ఏడాది దసరా, దీపావళి సీజన్కి డిమాండ్ రికార్డు స్థాయిలో ఉంది. మరియు భారత్ ప్రభుత్వం సోవిజన్ గోల్డ్ బాండ్స్ ద్వారా ప్రజలకు ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ వైపు తీసుకువెళ్తుంది. ఇదే భవిష్యత్తు స్మార్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ప్రశ్న, ఈ ధరల వద్ద కొనడం సరైనదేనా? దీర్ఘకాలం. అవును, బంగారం ఇప్పటికీ మంచి ఆస్తి. షార్ట్ టర్మ్ కొంత ఫ్లక్చువేషన్ ఉండొచ్చు. స్మార్ట్ స్ట్రాటజీ, ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కాకుండా ప్రతి నెల కొద్దిగా కొంటే రిస్క్ తగ్గుతుంది. దీనిని ఎస్ఐపి ఇన్ గోల్డ్ అంటారు. మార్కెట్ నిపుణులు చెప్పినట్లుగా వచ్చే ఏడాది చివరికల్లా బంగారం ధర 1,10,000 గ్రాములు దాటే అవకాశం ఉంది. భవిష్యత్తులో బంగారం కేవలం జ్యువెలరీ కాదు, ఇది గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంలో కీలకం అవుతుంది. సిబిడిసిలో డిజిటల్ గోల్డ్, రిజర్వ్ ఆస్తులు ఇవన్నీ బంగారం మీదే ఆధారపడి ఉంటాయి. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు కొంటారా లేక కొంచెం వేచి చూస్తారా? కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.